నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ రాజీ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 10 గంటలు దాటింది. ఫోన్ రింగ్ అయింది. టీవీ చూస్తూ కూర్చున్న ప్రభావతి ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో, నేనాంటీ, ప్రతాప్ని. నువ్వా ప్రతాప్? చెప్పు. ఏం లేదు అంటూ ఆగాడు కొంచెం సంకోచంగా. ప్రభావతి కొన్ని క్షణాలు ఆగి శమ్ము, బేబీ బాగున్నారా అని అడిగింది. ఆ విషయం చెప్పాలనే తను హైదరాబాద్ వస్తోంది. ఇక్కడికా? ఎందుకు? ఎప్పుడు వస్తోంది? ప్రస్తుతం ట్రైన్లో ఉంది. రేపు ఉదయం అక్కడ దిగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆగాడు. చెప్పు బాబు, ఏదైనా గొడవ జరిగిందా? జరిగింది. చిన్న విషయమే. నాపై అలిగొస్తోంది. దాని సంగతి నీకు తెలిసిందేగా. సీరియస్గా తీసుకోవచ్చదని చెప్పాగా ప్రతాప్. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. మళ్ళీ హక్కులు బక్కులేనా? అలాంటిదే. ఈసారి కాస్త సీరియస్ అయింది. నిన్న రాత్రి తన కొలీగ్ ఇంట్లో ఫంక్షన్కు వెళ్ళింది. ఆఫీస్ వర్క్ బాగా ఉండడంతో నేను వెళ్ళడం కుదరలేదు. క్రేచ్ నుంచి బేబీని తెచ్చి పక్క వాళ్ళ ఇంట్లో అప్పగించి వెళ్ళిందట. అది ఒకటే ఏడుపు. వాళ్ళు విసుక్కున్నారు. శము రాత్రి చాలా పొద్దుపోయి వచ్చింది. కోపం కంట్రోల్ చేసుకోలేక కాస్త గట్టిగానే నిలదీశాను. అదే నేను చేసిన అపరాధం. సరే, వస్తోందిగా, దాంతో నేను మాట్లాడతాను. నేను ఫోన్ చేసినట్టు తనకి తెలియనీయకండి ఆంటీ, ప్లీజ్. తనకు నచ్చజెప్పి వెనక్కి పంపించండి అంటూ ఫోన్ పెట్టేశాడు. ప్రభావతి నిట్టూర్చింది. ఎవరు? అడిగాడు మధుసూదనం నిద్రమత్తులో మరో పక్కకి పొర్లుతూ. ప్రతాప్ చేశాడు. మీ ముద్దుల కూతురు పొద్దున్నే ఇక్కడ దిగబడుతుంది. శము వస్తుందా? గుడ్ గుడ్. దాన్ని చూసి 2 నెలలయింది. ఎలా ఉందో పిచ్చి పిల్ల అంటూ అంతలోనే నిద్రలోకి జారి గురక పెట్టసాగాడు. అదృష్టవంతులు. చీకు చింత లేదు. ఎంత హాయిగా నిద్రపడుతుందో అనుకుంది. కూతుర్ని గురించిన ఆలోచనలతో నిద్రపట్టే లక్షణాలు కనిపించలేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? చీటికి మాటికి మొగుడు మీద అలిగి పుట్టింటికి రావడం, బుజ్జగించి సర్ది చెప్పి పంపించడం ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రతాప్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అతను ఎంతో మంచివాడు. చక్కగా కాపురం చేసుకోక ఏమిటి తిక్క వేషాలు? ఆడపిల్లలకి పుట్టింటి సపోర్ట్ ఉండాలి, నిజమే. కానీ ఎప్పుడు? అత్తగారింట ఆరళ్ళు ఎక్కువై దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు. దీని విషయంలో అంతా రివర్స్గా ఉంది. లాభం లేదు. ఈసారి దీనికి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాల్సిందే అనుకుంది ప్రభావతి. ఉదయాన్నే ఇంట్లోకి అడుగు పెడుతూనే బ్యాగు పక్కన పడేసి తండ్రిని వాటేసుకుంది సమంత. ప్రయాణం బాగా జరిగిందా తల్లి అని అడిగాడు కూతురి తల నిమురుతూ. అంటే నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసా? ప్రతాప్ ఫోన్ చేశాడా? నీ మొహం, నీకన్ని పిచ్చి అనుమానాలే. ముందు ముఖం కడుక్కునరా, కాఫీ తాగుదు గాని అంది ప్రభావతి. చూసావా డాడీ, మమ్మీకి నేను రావడం ఇష్టం లేదు. అందుకే ఎలా ఉన్నావని ఒక్క మాటైనా అడగలేదు. కనిపిస్తూనే ఉన్నావుగా, ఇంకేం అడగాలి? మీ ఆయనతో గొడవ పడొచ్చుంటావని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. చిన్న పిల్లల అలకలు. సిగ్గులేదటే. నీకు 3 ఏళ్ల కూతురుందని మర్చిపోకు. అబ్బా, రాగానే మొదలు పెట్టావా పాఠాలు? నీతో ఇదే చిక్కు మమ్మీ. ముందు అర్జెంటుగా మంచి కాఫీ తీసుకురా అన్నాడు మధుసూదనం. మీరు కూడా ఏమిటండి, ఎందుకొచ్చిందో ఏమిటో అడగకుండా ఆ గారాభం ఏమిటి అంది మధుసూదనంతో ప్రభావతి. ఇది దాని పుట్టిల్లని మరిచిపోకు. ఎప్పుడైనా ఇక్కడికొచ్చే స్వతంత్రం, హక్కు తనకుంది. అట్లాంటి పిచ్చి ప్రశ్నలు నేను అడగను. స్వతంత్రాలు, హక్కులు అంటూ అది ఏం చేసినా సమర్థించడం మంచిది కాదు. దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది. నిదానంగా అన్ని విషయాలు తెలుసుకుని సమర్థించాలా వద్దా అన్నది అప్పుడు ఆలోచిద్దాం. తొందరపడకు అన్నాడు. సమంత వస్తూ మమ్మీ ఏమంటోంది? నేను ఎందుకు వచ్చాననేగా అంది. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, కొంచెం శాదస్తాం. ప్రతాప్ని ఇబ్బంది పెట్టి వచ్చావేమో అని. సమంత ముఖం చిట్లించింది. అతని సంగతి నా దగ్గర ఎత్తొద్దు అంది. సరే సరే, ఇప్పుడు మూడు చెడగొట్టుకోకు. హాయిగా రిలాక్స్ అవ్వాలని వచ్చావు. అలాగే ఉండు. ఎన్నాళ్ళు లీవ్ తీసుకున్నావు? బేబీని కూడా తీసుకొస్తే బాగుండేది అన్నాడు. దానికి వాళ్ళ డాడీ ఉంటే చాలు, నా అవసరం ఏం లేదు. నువ్వు అంతేగా. నీ కూతురికి నీ పోలికే వచ్చింది అంటూ ప్రభావతి కాఫీ అందించింది. సమంత తల్లివైపు కాస్త కిన్నుక్కగా చూసి ఊరుకుంది.
అన్నట్టు ఇవాళ కనకదుర్గ ఆంటీ వాళ్ళ ఇంట్లో లలిత పూజ సహస్ర పారాయణం ఉంది, త్వరగా వెళ్ళాలి, నువ్వు కూడా రారాదు అన్నది కూతురి ముఖ కవళికల్ని గమనిస్తూ. ఒక్కసారిగా కాఫీ పొరబోయి నెత్తి కొట్టుకుంటూ, ఏమిటి అక్కడికి నేనా? మై గాడ్, నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు వేరే పనుంది, ఫ్రెండ్స్ని కలవాలి అన్నది సమంత. ప్రభావతి కనకదుర్గ గారింటి నుంచి వచ్చే సమయానికి సమంత స్కూటీ తీసి బయటకు వెళ్తుంది. కూతుర్ని కాస్త దిగులుగా చూస్తుండిపోయింది. జీన్స్ ప్యాంటు, పైన టాపు, భుజాలు దాటని జుట్టు, ఉండి లేనట్టున్న బొట్టు. అసలు ఇది నా కూతురేనా? ఎంత మారిపోయింది. చిన్నప్పుడు ఎలా ఉండేది? పరికిణి, జాకెట్టు, పిరుదులు తాకే జడ, చెవులకు జోకాలు, కళకళ్లాడుతూ తనతో పాటు గుళ్లకు గోపురాలకు వెంట తిరిగేది. తను చెప్పినట్టు వినేది. స్కూల్ చదువు ముగిసి కాలేజీలో చేరాకే మార్పు మొదలైంది. ఎప్పుడు ఈ పూజలు దేవుళ్ళు ఏంటి మమ్మీ, బోర్ కొడుతుంది, నన్ను వదిలేసేయి అనేది. స్నేహితులు, చదువు, సరదాలు, వాళ్లతో కబుర్లు, దాని ప్రపంచమే వేరైంది. ముఖ్యంగా మయూరితో స్నేహం కాస్త ఆధునికంగా ఉన్న ఆ అమ్మాయి అంటే తనకి ఇష్టమే. ఆ పిల్ల రచయిత్రి సుధామయ్య కూతురని తెలిసాక మరింత సంతోషించింది. ఆ అమ్మాయి మాటలు, భావాలు కొత్తగా, ఆసక్తిగా అనిపించేది. ప్రతిదాన్ని ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు, గుడ్డిగా అనుసరించే వాళ్ళని చూస్తే నాకు జాలి. మా మమ్మీ కూడా అదే అంటుంది. ఏ విషయమైనా మన మనసుతో చూసి ఆలోచించి నిర్ణయించుకోవాలని అంటుంది. తల్లి ప్రభావం చాలా ఉంది, అది సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం లోకంలో ఉండేదే. అయితే సమంతతోనే తనకు సమస్య మొదలైంది. ఏది చెప్పబోయినా తీసి పడేస్తూ, పోమ్మా నీది మరీ చాదస్తం అంటూ వ్యతిరేకించడం ఆందోళన కలిగించేది. పత్రికల్లో వచ్చే సుధామయ్య రచనల్ని అడపాదడపా తను చదివింది. ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు కూడా ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా కృంగదీస్తాయో చిత్రిస్తూ వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కోవాలని, ఎలా జయించాలని తన పాత్రల ద్వారా సూచించేది. అందుకే ఆవిడ గుర్తుండిపోయింది. ఒకసారి రవీంద్ర భారతిలో ఏదో కల్చరల్ ప్రోగ్రాంలో ఆవిడ్ని కలవడం తటస్థించింది. తమ పరిచయాలయ్యాక సమంత చాలా మంచి పిల్ల, ఏది చెప్పినా ఇట్టే గ్రహిస్తుంది. అందం, తెలివి, దురుకుతనం అన్నీ ఉన్నాయి. అందుకే తనంటే నాకు ఇష్టం అంటూ పొగిడింది. తన వివరాలు అడిగింది. చదువుకుని కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా, ఏదైనా చెయ్యొచ్చు కదా, కొన్ని పుస్తకాలన్నా చదువుతారా, లేదంటే ఎప్పుడూ ఆ పూజలు పునస్కారాలేనా అన్నది. చటుక్కున తన మనసు చివుక్కుమంది. నిజమే, తనకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. పూజలు, వ్రతాలు కాస్త ఎక్కువగానే చేస్తుంది. దానివల్ల ఎవరికీ నష్టం లేదే. అదొక లోపంలా ఇలా ఎత్తి చూపడం సంస్కారం అనిపించుకుంటుందా అని చిరాకేసింది. మీ కథలు చదివాను, స్త్రీల సమస్యల గురించి, హక్కుల గురించి ఎక్కువగా రాస్తారు కదా, బావుంటాయి అన్నది తను టాపిక్ మారుస్తూ. నా కథల్లోని ప్రత్యేకత అదే. ఛాందస భావాలున్న వాళ్ళు కూడా బాధలకుండా చదువుతారు. అందుకే గర్వంగా ఫీల్ అవుతాను. ఎంతోమంది స్త్రీలు వాళ్లకున్న స్వేచ్ఛను, హక్కుల్ని, అవకాశాల్ని ఆడతనం అనే చిన్న బలహీనత వల్ల నష్టపోతున్నారు. అదే నా ఆవేదన. ఈ సంఘంలో భద్రత అనేది ఒక మగవాడి అండ వల్ల వాడికి దాసోహం అవటం వల్ల వస్తుందని భ్రమలో ఉన్నారు చాలా మంది. నిజానికి మగవాడికి నైతికంగా, మానసికంగా బలాన్ని, ఇంటికి భద్రత, కుటుంబ సంరక్షణ ఇచ్చేది స్త్రీయే కదా. అసలు స్త్రీ శక్తి ముందు పురుషుడు అంగుష్ట మాత్రమే అన్నది సుధామయ్యి. వావ్, ఎక్సలెంట్ ఆంటీ, మీలాంటి వాళ్ళు ఇంకొకరుంటే ఈ ప్రపంచం అంతా స్త్రీ శక్తితోనే నిండిపోతుంది. మీ కథలే కాదు, మాటలు కూడా నర నరాల్లో శక్తిని, ఉత్సాహాన్ని పరుగులెత్తిస్తాయి అంది సమంత. మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూనే ఆవిడ దృష్టి తన కుడి చేతుకున్న దారం మీద పడింది. ఏమిటది? మెళ్ళో ఉన్నది చాలదా? చేతులకి, కాళ్ళకి కూడా తాళ్ళు, దారాలు దేనికి? బంధించినట్టుగా అనిపించదా అంది కాస్త ఆక్షేపణగా. తనకు ఆశ్చర్యం వేసింది, కాస్త ఇబ్బందిగానూ అనిపించింది. భలేవారే, ఇంకా నయ్యం, మనం కట్టుకున్న బట్టలు కూడా బంధనాలన్నారు కాదు అని నవ్వి, మన సంస్కృతిలో వస్తున్న కొన్ని సాంప్రదాయాలు కుటుంబానికి శుభాన్ని, సంతోషాన్ని ఇచ్చేవి. శ్రావణ మాసం నోములో ఇదొక పవిత్రమైన తోర బంధనం, ముత్తైదువులకు కడతారు అని వివరిస్తూ
ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంటూ చురకలేసింది. ఆవిడ ముఖం కాస్త ముడుచుకుంది. అంతలోనే ఏమనుకుందో. మీ నమ్మకాలను కించపరచాలని కాదు నా ఉద్దేశం. ఈ తాళ్లన్నీ ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి? ఈ వ్రతాలు, నోములు, వాయనాలు, ఉపవాసాలు అన్నీ ఆడవాళ్లకేనా? ఎంత అమాయకత్వమో ఆలోచించారా అంది. ఎందుకు మమ్మీ నవ్వుతావు? ఆంటీ అన్న దాంట్లో జోకే ఉంది అంది సమంత. ఏం లేదు, ఆ మధ్య ఏదో సినిమా వచ్చింది చూడు, మగాళ్ళంతా ఆడవాళ్లలాగా ఆడవాళ్లు మగవాళ్లలా ప్రవర్తించడం గుర్తొచ్చిందిలే. సారీ, నా నవ్వు మిమ్మల్ని నొప్పిస్తే. పర్వాలేదు, నవ్వండి. నవ్వడం ఆరోగ్యానికి మంచిదే. కొన్ని తరాలుగా ఒక పద్ధతికి అలవాటు పడి తద్భిన్నంగా ఉండడం గురించి ఆలోచిస్తే హాస్యంగానే అనిపిస్తుంది. అయితే నా భావాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకొని కాస్త లోతుగా ఆలోచిస్తే ఎంత హాస్యాస్పదంగా బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అన్న తపన కలుగుతుంది. ఎప్పుడా చైతన్యం వస్తుందో అప్పుడే స్త్రీ వెన్నుముక్కగల వ్యక్తిగా నిలబడగలుగుతుంది. అందాక మోక్షం ఉండదు అన్నది కాస్త గంభీరంగా. ఇంటికొచ్చాక ఏంటమ్మా అలా మాట్లాడావు? మన చాదస్తాలన్నీ ఆంటీకి తెలియాలా అంది సమంత. చాదస్తాలేమిటి? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు చాదస్తంలా అనిపిస్తోందా? ఎందుకని? ఆవిడ ప్రభావం నీపై బాగా ఉండడం వల్లనేగా. నేను అలా అన్నింటికీ తల ఊపలేను. నా అభిప్రాయాలు నాకుంటాయి. వాటిని చాదస్తమన్నా పట్టించుకోను. అది అలా ఉంచు. చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు నువ్వు చేసిందేమిటి? ఆవిడ ముందు నన్ను చులకనగా మాట్లాడలేదు. నాపై కథ రాయాలట కథ. చంప పగలగొడదామనిపించింది అంది కోపంగా. ఆవిడ అభిప్రాయాన్ని ఖండించడం నాకు నచ్చలేదు మమ్మీ. అందుకే అలా అన్నాను. లోకో భిన్న రుచి అన్నారు. ఏ మనిషి మరో మనిషిలా ఉండడు. ఆలోచనల్లో, స్వభావాల్లో ఎంతో తేడా ఉంటుంది. ఎవరి జీవనశైలి వారిది. అలా ఏమిటి, ఇలా ఉండొచ్చు కదా అనడంలో అర్థం లేదు. ప్రతి విషయాన్ని రంగులద్దాల్లోంచి చూస్తూ ఎదుటి మనిషిని శంకిస్తూ పోతే వాళ్ళు మానసిక రోగవుతారు. అబ్బా మమ్మీ, నీది ఒకే విధమైన ధోరణి. ఇది నీ చిన్నప్పటి కాలం కాదు, ఎంతో మారిపోయింది. ఆలోచనల్లో గాని, జీవన విధానంలో గాని అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. కొంచెం ఆధునికంగా ఆలోచిస్తే గాని అర్థం కాదు. అర్థం కాకపోతే పోనీ. నా వరకు నా జీవితం హాయిగా ఉంది. అది చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా వాళ్లతో మరీ అతిగా ఉండక నీ లిమిట్లో నువ్వు ఉండు. ఈ స్త్రీ జనోద్ధరణ కలాపాలు అవతల పెట్టి చదువు మీద దృష్టి పెట్టు అంది మందలింపుగా. చూసావా డాడీ అంది తండ్రితో ఫిర్యాదుగా. పోనీ అమ్మా, మీ ఇద్దరి మధ్య అనవసరంగా ఎందుకు రగడా? వదిలేయ్. ఒకటి చెప్పనా, ఈ ప్రపంచం ఏ ఒక్కరి తెలివిలోనో ఆలోచనలోనూ నడవదు కదా అన్నాడు తేలిగ్గా. ఈ మనిషి ఇంతే, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరు అనుకుంది ప్రభావతి విసుగ్గా. ఆ తరువాత సుధామయ్యని కలవడం తటస్థపడలేదు. ఆసక్తి పోయింది. సమంత కూడా తన దగ్గర వాళ్ళ ప్రసక్తి తేవడం తగ్గించింది. అయితే తనకు తెలియకుండా వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ విషయం తనకు అర్థమవుతున్నా దీని మొండి వైఖరి ముందు నిస్సహాయురాలయ్యింది. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచాయి. సమంత ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. ఆ ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కుదురుగా కూర్చుని పుస్తకం చదువుతున్న కూతుర్ని చూసి ఇవాళేదో అయ్యింది దీనికి. టీవీ కూడా చూడకుండా చదువు మీద ఇంత శ్రద్ధ పుట్టుకొచ్చిందేమిటో అనుకుంది ప్రభావతి. వంట పూర్తి చేసి పూజ కూడా ముగించుకొని వచ్చినా ఇంకా సమంత పూర్తిగా పుస్తకంలో లీనమైపోయి ఉండడంతో చూసి ఏదో అనుమానం వచ్చింది. దగ్గరకెళ్ళి పరిశీలిస్తూ ఏం పుస్తకం అది అని అడిగింది. శ్రీ స్వేచ్ఛ, మగవాడి జులుం అంది. ఇలాంటి పుస్తకం ఒకటి వచ్చిందా? ఇందులోని మ్యాటర్ అది, పుస్తకం కాదు. ఆదిశక్తి పేరు ఆడపిల్ల అంది. ఎవరు రాశారు? సుధా ఆంటీ. మొన్ననే పబ్లిష్ అయ్యింది. చదవమనిచ్చారు. నిజంగా సూపర్బ్. ఏక బిగువిన చదివేలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇది చదవడం అవసరమా? ముందు నీ చదువు సంగతి చూసుకో. ఇవి చదవడానికి ముందు ముందు చాలా సమయం ఉంది. మమ్మీ ప్లీజ్, ఇప్పుడు సాధింపు మొదలు పెట్టకు అంది విసుగ్గా. నేనేం చెప్పినా నీ మంచికేనే, అది గుర్తుపెట్టుకో. ఇది కూడా మంచిని బోధించేదే. వ్యక్తిగా ఎదిగి శక్తిగా ఎట్లా మారాలో చెప్పే పుస్తకం. అసలు నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు. నచ్చదని నాకు తెలుసు. నీ ఆలోచనల్లోంచే నేను ఎదగాలి అని అనుకుంటున్నావు. కానీ నాకు స్వతంత్ర అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయని మర్చిపోకు.
అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. భగవంతుడా, ఎదిగిన పిల్ల అని సరిపెట్టుకోవాలా? ఆలోచన ధోరణిలో వచ్చిన ఈ మార్పు తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అని ఆందోళన పడాలో అర్థం కావడం లేదు అనుకుంది భారంగా. ఒకరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు భుజాల దాకా కట్ చేయించుకుని వచ్చింది. నిక్షేపం లాంటి జడ, నీకిదేం బుద్ధే అంటూ లబలబలాడింది ప్రభావతి. తనకు తెలియకుండా తండ్రిని సంప్రదించి జీన్స్ కొనిపించుకుంది. మధుసూదనాన్ని నిలదీస్తే ఫోన్లే ముచ్చట పడుతుంది, మనకు మాత్రం ఎవరున్నారు అది తప్ప అన్నాడు తేలిగ్గా. కొంతకాలం తర్వాత ప్రతాప్ని వెంట పెట్టుకుని తిరుగుతుంటే ఇవాళిది చాలా సాధారణం, అలా బయటికెళ్ళి చూడు అర్థం అవుతుంది. తోటి విద్యార్థులతో కలివిడిగా ఉండకుండా మడి కట్టుకుని ఉంటే నలుగురు గేలి చేస్తారు దాన్ని అన్నాడు కొట్టి పారేస్తూ. ప్రతాప్ తరచుగా ఇంటికొచ్చేవాడు. అతన్ని భుజాన్ని తాకుతూ యారా వరే అంటూ సంబోధిస్తూ ఉంటే ప్రభావతికి తేళ్లు జెర్రెలు పాకినట్టుగా ఉండేది. ఇది అసలు నా కూతురేనా? ఏమిటి వెర్రి చేష్టలు? లాభం లేదు, దాన్ని ఇష్టానుసారంగా వదిలేసి పూర్తిగా చెడగొడుతున్నారు ఈయన. సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చింది ప్రభావతి. చదివింది చాలు, మంచి సంబంధం చూడండి అన్నది భర్తతో. నేను చూసేదేమిటి, అదే చూసుకుందిగా అన్నాడు. చూసుకుందా? ఎవరిని? ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా? ప్రతాప్ అంటే తనకి ఎంత ఇష్టమో చూస్తూనే ఉన్నావుగా. అతను క్లాస్మేట్ ఫ్రెండు కాదా? ఫ్రెండే, ఆ ఫ్రెండ్షిప్లోంచే ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి. ఏమిటిదంతా? నాకు ఇట్లాంటివన్నీ నచ్చవని మీకు తెలుసు కదా. నీకు నచ్చినా నచ్చకపోయినా చేసుకునేది అది. ఆశీర్వదిస్తే మంచిది, లేదంటే ఈ ఇంట్లో ఒకరికొకరు దూరం అయిపోతాం. మీరన్నట్టు నేను నిజంగా పిచ్చిదాన్నే. అది బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక మనం ఏరి కోరి తెచ్చిన వరుణ్ణి చేసుకుని ముచ్చటగా కాపురం చేసుకుంటుందని ఎన్నో ఊహించాను. నా ఆశలన్నీ అడుగంటున్నాయి, అంది కిన్నురాలై. ఇప్పుడు మాత్రం ఏం కొంపలు మునిగాయని? వాళ్ళ చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసుకుంటారు. మన ఆశలు కోరికలు వాళ్ల మీద రుద్దడం అవివేకం. దానికి ఇష్టమైన వాణ్ణి చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకోవడం మంచి తల్లి లక్షణం అన్నాడు. మనసులో అసంతృప్తి అనిపించినా అది నిజమే. ప్రతాప్ మంచి కుర్రాడే, ఒకటే కులం. ఆంటీ ఆంటీ అంటూ కలివిడిగా ఉంటాడు. ఒడ్డు పొడుగుతో సమంతకు జోడీగా బాగానే ఉంటాడు అని సర్ది చెప్పుకుంది. చదువు అవుతూనే ప్రతాప్కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది. బెంగళూరులో కాపురం. 6 నెలలు ప్రశాంతంగా గడిచుంటాయి. అక్కడి నుంచి మొదలైనాయి చిటపటలు. బేబీ కడుపున పడడం, సమంతకు జాబ్ రావడం ఒకేసారి జరిగాయి. అప్పుడే ఎందుకు ఈ న్యూసెన్సు? అబార్షన్ చేయించేసుకుంటాను అన్నది. ప్రతాప్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, ఈ ఒక్కసారికి ఓపిక పట్టు అన్నాడు. మరి నా కెరీర్ సంగతి ఏమిటి? ఇది పోతే తర్వాత మరోటి వస్తుంది. నో ప్రాబ్లం, నిన్ను తల్లిగా చూడడమే నాకిష్టం. నీకిష్టమైతే నాకిష్టం ఉండొద్దు? ఈ చెత్త నా వల్ల కాదు అన్నది ఖండితంగా. ప్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు, అలిగాడు, చివరికి కోపగించుకున్నాడు. ఇది ప్రతి స్త్రీకి తన ఇష్ట ప్రకారమే జరగాలి, నీకేం హక్కు లేదు ఇందులో. ఇట్లాగే మాట్లాడితే నీ మొహం కూడా చూడను అంటూ అలిగి పుట్టింటికొచ్చింది. ప్రతాప్ అత్తగారు మామగారు ద్వారా ఎలాగోలాగా సమంతను శాంతింపచేసి రాజీ చేసుకున్నాడు. ఈ ఒక్కసారికి నా మాటకు విలువిస్తే ఆ తర్వాత బాధ్యత అంతా నాదే, నీకేం కష్టమూ ఉండదు అని కాళ్ల వేళ్ల పడ్డాడు. అన్నమాట ప్రకారం బేబీ పుట్టాక తన సంరక్షణ బాధ్యత అంతా ప్రతాపే తీసుకున్నాడు. తండ్రి ఆలనా పాలనలోనే పెరిగింది బేబీ. సమంత జాబులో చేరింది. మంచి జీతం, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు, పిక్నిక్లు, బాధ్యత లేని జీవితం. పాప ఏడుపులు, ప్రతాప్ బుజ్జగింపులు. ఎంతో విసుగ్గా ఉండేది. పగలంతా క్రేచ్లో ఉంచిన రాత్రిళ్ళు, సెలవు దినాల్లో కూతురి సంరక్షణతో కాలక్షేపం చేసే ప్రతాప్ బయట తిరగడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చిన్న చిన్న విషయాలకే అతనితో వాదన పెట్టుకుని అలిగి పుట్టింటికి చేరడం అలవాటయింది. గత 3 ఏళ్లుగా జరుగుతున్నదే. మధుసూదనం కూతురు ధోరణికి అలవాటు పడిపోయాడు, కానీ ప్రభావతికి మింగుడు పడ్డం లేదు. ఏం చేయాలి దీన్ని? ఎలా దారికి తేవాలి అన్న ఆరాటం.
సమంత కాపురం స్థిరంగా ప్రశాంతంగా ఉండాలని దేవుళ్లకు మొక్కింది. 4 రోజులు గడిచాయి. ఆ రాత్రి భోజనాల సమయంలో ప్రతాప్ ఫోన్ చేశాడు సమంత సెల్కి. సమంత లిఫ్ట్ చేయకపోవడం గమనించి, ఎవరో చూడరాదు అంది ప్రభావతి. ఇంకెవరు? ప్రతాప్. ఏముంటుంది, రమ్మని బ్రతిమాలుతూ విసిగిస్తాడు. అతన్నే ఏరికోరి చేసుకున్నావుగా, ఇప్పుడెందుకు ఆ విసుగు? చేసుకుంటే ఏంటి, మొహం చింకి వాటంత చేసుకుని మాట్లాడడమే మహాభాగ్యంగా తలంచాలా అంది కాస్త కోపంగా. సెల్లు మోగడం ఆగింది. హాల్లో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయింది. ప్రభావతి లిఫ్ట్ చేసింది. హలో ఆంటీ, షము లేదా అని అడిగాడు. ఉంది, ఏమిటి విషయం? బేబీకి జ్వరం 104. మమ్మీ ఏది అని అడుగుతోంది. ఒక్కసారి పిలుస్తారా? బేబీకి జ్వరం అంట, ప్రతాప్ నీతో మాట్లాడాలట, లైన్లో ఉన్నాడు అంది కూతురుతో. అంతా డ్రామా. వెళ్ళు తల్లి, అతను వెయిట్ చేస్తున్నాడు, విషయం ఏమిటో తెలుసుకో అన్నాడు తండ్రి. ఏం ఉండదు డాడీ, బేబీని అడ్డం పెట్టుకుని నన్ను రప్పించాలని. చా, నీదసలు గుండె కాదే, పాషాణం. కూతురికి ఒంట్లో బాగోలేదంటే ఏ తల్లైనా ఇట్లా మాట్లాడుతుందా? ఇదిగో ఇదే, ఇలాంటి సెంటిమెంట్ల వల్లనే ఆడది అనగారిపోయి మగాడి దృష్టిలో అలసైపోయింది. నేను తల్లినైతే అతను తండ్రి బాగానే చూసుకుంటున్నాడుగా అంది. అంటే నీకే స్పందనలు లేవా? మమతానురాగాలు అనుబంధాలు వద్దనుకుంటే పెళ్ళిళ్ళెందుకు చేసుకున్నావే? చేసుకుంటే అన్ని చచ్చినట్టు భరించాలా? బేబీ కావాలని పట్టుబట్టింది అతను, కావాలనుకున్నప్పుడు అన్ని భరించాల్సిందే. వాదనలు ఇప్పుడొద్దు, ముందా ఫోన్ సంగతి చూడుసేము అన్నాడు మధుసూదనం కాస్త మందలింపుగా. అయిష్టంగానే వెళ్ళి రిసీవర్ అందుకుంది. చెప్పు అంది. బేబీకి జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది, ఏం చేయాలో తోచడం లేదు. నువ్వుంటే బావుండేది. అది ఇప్పుడు కాదు, నువ్వు నా చెంప పగలగొట్టినప్పుడు ఉండాల్సింది. సారీరా, ఆ సిచ్యువేషన్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెరీ వెరీ సారీ. ఇంకా సంగతి మర్చిపో, రేపు ఫ్లైట్కి వచ్చేయి. బేబీ నిన్నే కలవరిస్తుంది. ప్లీజ్. జోకులాపు. నిజం సెమ్ము, చూడు నాకు అసలే తలనొప్పిగా ఉంది, ఫోన్ పెట్టాయి. ప్రభావతి స్టన్నే వింటుంది. చెంప మీద కొట్టాడా? ఎందుకు? ఏదో చిన్న కలహం అనుకుంది. వీళ్ళ మధ్యలో సామరస్యం ఎంతగా చెడిపోయిందా? ఇప్పుడేం చెయ్యాలి? పసిదానికి జ్వరం అన్నా దీని మనసు కరగడం లేదు. మధుసూదనం వైపు చూసింది. అతను ఆగమన్నట్టు సైగ చేశాడు. తిరిగొచ్చి కంచం ముందు కూర్చుని అన్నాన్ని కెలుకుతూ ఆలోచిస్తున్న కూతురుతో అన్నాడు గంభీరంగా. రేపు ఫ్లైట్కి టికెట్ బుక్ చేస్తున్నాను, నువ్వు బెంగళూరు వెళుతున్నావు. నో డాడీ, నేను వెళ్ళను. ఇష్టం లేకపోయినా తప్పదు, బేబీ కోసం. ఎవ్వరి కోసమైనా నా నిర్ణయం మారదు. అసలు ఏం జరిగిందో మీకు తెలిస్తే. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మధుసూదనం ప్రభావతి కంగారు పడ్డారు. మధుసూదనం గాంభీర్యం చెదిరిపోయింది. శము, ప్లీజ్ ఏడవకు, నా తల్లివి కదా. ఏం చేశాడు ప్రతాప్? అనునయంగా అడిగాడు. కళ్ళు తుడుచుకుంది. అతను మృగం డాడీ, మగవాడనే అహంకారం, తన మాటే నెగ్గాలనే పంతం, అజమాయిషి. అతని చెప్పు చేతల్లో ఉండడం నా వ్యక్తిత్వానికే తల వంపు. మాకిక పొసకదు అంది సమంత. అసలు ఏం జరిగిందో చెప్పవే, నా గుండెలు దడదడలాడుతున్నాయి. ఇట్లా కాపురం కూలే మాటలు మాట్లాడకు అంది ప్రభావతి ఆందోళనగా. నా కొలీగ్ మదన్ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను. మదన్ ఎంతో మంచివాడు, స్నేహపాత్రుడు. ప్రతాప్ని కూడా ఆహ్వానించాడు. ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది, రావడం కుదరదన్నాడు. నన్ను కూడా వెళ్ళొద్దన్నాడు. బేబీని క్రేచ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. నా కొళ్ళు మండింది. నువ్వు రాకపోతే మానెయ్యి, నన్ను వెళ్ళొద్దనడానికి నీకు హక్కు లేదు. బేబీ సంగతి నువ్వే చూసుకో, ఆఫీస్ అవగానే అటే వెళతాను అని కరాఖండిగా అన్నాను. మా ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడే ఉండడంతో సరదాగా గడిచిపోయింది. కాస్త ఆలస్యం అయింది. ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే దారిలో స్కూటర్ చెడిపోయింది అంటూ ఎవరో 2 లిఫ్ట్ అడిగారు. నేను ఆ రూట్లోనే వెళ్ళాలి కనుక ఒప్పుకున్నాను. పోనీ కదలే అని. వాళ్ళు కాస్త తాగినట్టున్నారు. పిచ్చి ప్రలాపన మొదలు పెట్టారు. 4 తిట్టి కారులోంచి గెంటేశాను. నేను చేసిన పొరపాటు ఒక్కటే, ఇంటికెళ్ళాక జరిగిందాన్ని ప్రతాప్కి చెప్పటం. ఒక్కసారిగా నా మీద విరుచుకు పడ్డాడు. నీకు అసలు బుద్ధి లేదు. వాళ్ళేదైనా దౌర్జన్యం చేస్తే ఏమయ్యేదానివి? నువ్వు అసలు ఆడదానివేనా? ఎప్పుడూ పార్టీలు, ఫ్రెండ్స్తో మీటింగులు, ఆఫీస్ అవగానే ఎప్పుడైనా నేరుగా ఇంటికొచ్చావా? రోజులో కొంతసేపైనా బేబీతో స్పెండ్ చేయాలి అని అనుకోవు. అసలు నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు.
అంటే నువ్వు వెళ్ళమంటే వెళ్ళి ఉండమంటే ఉండి నీ చెప్పు చేతల్లో ఉండాలా? నా సంగతి నీకు బాగా తెలుసు. ఇలాంటి ఆంక్షలు నాకు నచ్చవు. జరిగింది చాలు, ఇంక సీన్ క్రియేట్ చేయకు అన్నాను విసుగ్గా. ఎంతో ఓర్పుగా ఉంటున్నానని లోకు కట్టకు, ప్రతిదానికి ఒక హద్దుంటుంది అన్నాడు కోపంగా. అంటే ఏమిటి అర్థం? ఇన్నాళ్ళు నేను నిన్ను టార్చర్ పెడుతున్నాననా? పాపం, నువ్వు ఓర్పుగా ఉంటున్నావనా అన్నాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తావు, విపరీతార్థాలు తీస్తావు. నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు అట్లాగే ఉంది. ఈ తలనొప్పులు తగ్గాలంటే ఒక్కటే మార్గం, డైవర్స్ తీసుకోవడం అన్నాను. అంతే, లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. స్టన్ అయిపోయాను. మా గొడవకు బేబీ లేచి ఏడవసాగింది. ఎదురు ఫ్లాట్లో లైట్లు వెలిగాయి. జరిగిన జాతర చాలు, నోరు మూసుకొని వెళ్ళి పడుకో అంటూ బేబీని తీసుకొని వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. నా మనసు బగబగా మండసాగింది. నన్ను కొడతాడా? ఎంత పొగరు! దీనికి ఫలితం అనుభవిస్తాడు అనుకొని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక అతడితో నాకు పొసకదు, మేం విడిపోవడమే ఉత్తమం అని. అంతే, ఒక్క క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు, వచ్చేశాను అంటూ ముగించింది సమంత. ఉద్ధరించావులే. ఆ పరిస్థితిలో అతడే కాదు, ఏ మగాడున్నా అదే పని చేస్తాడు. తప్పంతా నీదైతే అతన్ని వేలెత్తి చూపించడం దేనికి అంది ప్రభావతి. నువ్విలాగే అంటావని తెలుసు, అందుకే సుధా ఆంటీ సలహా కోసం వెళ్ళాను. ఆవిడేమందో తెలుసా? ఆత్మాభిమానం కల ఆడపిల్లవనిపించావు. ఎంత కోపం ఉన్నా భార్య మీద చెయ్యి చేసుకునే ధైర్యం ఉందంటే ఆ మగాడిని నమ్మడానికి వీల్లేదు. కాలి కింద చెప్పులా పడుండడానికి వ్యక్తిత్వం ఉన్న ఏ స్త్రీ ఒప్పుకోదు. మంచి నిర్ణయం అంది. ఆ మాటలు విన్నాక నిజంగా నాకెంత బలంగా అనిపించిందో తెలుసా? అంటే ఇదంతా ఆవిడకి చెప్పావా? బుద్ధి లేదటే, నీ కుటుంబ విషయాల్లో పరాయి వాళ్ల జోక్యం దేనికి? ఆవిడ నా శ్రేయోభిలాషి, చక్కటి సలహా కూడా ఇచ్చింది. ఏమిటిచ్చేది? కాపురం కూల్చుకోమనా? మొగుణ్ణి కన్నబిడ్డని దూరం చేసుకుని ఏం ఉద్ధరించాలని? స్వాభిమానంతో పాటు కాస్త సామరస్యం కూడా ఉండాలి. కన్న తల్లిదండ్రులం, మేం బ్రతుకుండగా ఆవిడ్ని సంప్రదించడం నాకు చిన్నతనంగా ఉంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అతనితో రాజీ పడమంటావు. ఒక్కసారి తల వంచాక నాకంటూ అస్తిత్వం ఉంటుందా? ఆ జీవితం నాకొద్దు అంది స్థిరంగా సమంత. ఏమిటండి ఇది? దీని మొండితనం చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఊరుకో అన్నాడు మధుసూదనం. నా నోరు మోస్తారేంటి? అసలు దాన్ని చెడగొట్టింది మీరు. ఇప్పుడు చూడండి, కాపురంలో నిప్పులు పోసుకుంటుంది అన్నది అసహనంగా. నిన్ను నోరు మూయమన్నానా? తండ్రికి అంత కోపం రావడం ఎప్పుడూ చూడలేదు సమంత. తల్లి మీద జాలేసింది. మమ్మీ మీద అరవడం దేనికి? అనేదేదో నన్నే అనండి డాడీ. నిన్నలా అనలేను తల్లి. అంటే మగవాణ్ణి అంటావు, అహంకారం అని అంటావు, అణిచివేత అంటావు. పాతదే అయినా ఒక విషయం చెప్తాను విను. బండి సజావుగా నడవాలంటే ఎడ్లు రెండు సామరస్యంగా లాగాలి. చెరువు వైపు లాగినా అందులో ఒకటి సవ్యంగా లేకపోయినా బండి కూలిపోతుంది. పోతే పోయిందిలే అనుకునేటట్టయితే బండి కట్టడం ఎందుకు, ప్రయాణం ఎందుకు? నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా సంసారం అనే మమకారం, స్వార్థం కొంచెమైనా లేకపోతే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా? మనిషి తన స్వసుఖం, సంతోషం మాత్రమే ముఖ్యమనుకుంటే ఈ సమాజం అస్తవ్యస్తమైపోతుంది. కొంచెం సర్దుబాటు, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం ముఖ్యంగా ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అంతెందుకు, ఇప్పుడు మీ అమ్మ నన్ను పురుషహంకారిగా భావించి ద్వేషిస్తే ఈ కుటుంబం ఏమవుతుంది? భావోద్రేకాలు దగ్గర వాళ్ళ మీద చూపడంలో తప్పు లేదు. అది వాళ్ళ మీదున్న ప్రేమ, వాళ్ళ క్షేమం ఆశించి పడే తాపత్రయం. కాకపోతే అవి గతి తప్పకూడదు. నీ విషయంలో ప్రతాప్ తప్పు కొంచెం ఉంది, కాదన్ను. అయితే నీ మీదున్న ప్రేమ, నీకేదైనా జరుగుతుందేమో అన్న ఆరాటం కూడా తోసివేయలేం. అతని స్థానంలో నిలబడి ఆలోచించు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా క్షేమంగా తిరిగే పరిస్థితులున్నాయా మన దేశంలో? ఎన్ని దారుణాలు వినడం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలనడంలో తప్పు లేదు కదా. ప్రతాప్ నన్ను కొట్టాడు డాడీ. నిజమే, అదుపు తప్పాడు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు కదా. కొంచెం ఔదార్యంతో ఆలోచించు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంది? అది అలా ఉంచు. బేబీకి జ్వరం అంటే నా మనసే కాలత పడిందే.
నీ పేగు తెంచుకుని పుట్టింది. రక్త సంబంధాన్ని అంత తేలిగ్గా ఎలా తీసి పడేయగలుగుతున్నావు? నీ చిన్నప్పుడు నీకేదైనా సుస్థి చేస్తే అమ్మ ఎంత తల్లడిల్లిపోయేదో తెలుసా? అమ్మ ఒడిలో పడుకుని నువ్వెంత నిశ్చింతగా ఉండేదానివో గుర్తు చేసుకో. ఆ మాతృత్వపు మధురిమ, ప్రేమ ఈ సృష్టి అంతా నిండు ఉన్నదే. దాన్ని ప్రతాప్ మీద కోపంతో చేజార్చుకుంటావా? నీ గుండె మీద చెయ్యేసుకుని చెప్పు, నువ్వు నిజంగా వాళ్లకు దూరమే ప్రశాంతంగా జీవించగలవా? కానీ డాడీ, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. మాతృత్వం ఆడదానికో బలహీనత అంటావు. దాన్ని అడ్డం పెట్టుకుని మగవాడు ఆడిస్తున్నాడంటావు. ఈ భావాలు బలంగా ఎలా పాతుకున్నాయో నాకు కూడా తెలుసు. కొన్ని విషయాలు చదవడానికి, చర్చించడానికే బాగుంటాయి. జీవితాన్ని అన్వయించుకున్నప్పుడు సర్దుబాటు తప్పనిసరి. ఆధునికతలోంచి మనకు సౌకర్యంగా, సుఖంగా ఉండే విషయాల్ని మాత్రమే తీసుకోవాలి. దాంతో మమేకం అయిపోతే కృత్రిమత్వంలో కూరుకుపోతాం. భర్త పెట్టే హింసల్ని భరించి జీవోత్సవంలా ఉండమని నా అభిప్రాయం కాదు. చిన్న చిన్న స్పర్ధలను భూతద్దంలోంచి చూసి ఏవో ఆపాదించుకుని జీవితాన్ని అశాంతి పాలు చేసుకోకూడదు అంటాను. రాజీ పడ్డం అంటే ఓడిపోవడం అనుకుంటారు చాలా మంది. అది అన్ని విషయాల్లోనూ కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించి రాజీ పడ్డం ప్రశాంతతకు ఆలంబన మాత్రమే. విధ్వంసం కంటే ఒద్దిక మంచిదేమో, ఆలోచించు. నెమ్మదిగా, స్పష్టంగా, మృదువుగా అన్నాడు మధుసూదనం. సమంత మౌనంగా ఏదో ఆలోచించసాగింది. భర్త వంక కొత్తగా అబ్బురంగా చూసింది ప్రభావతి. మరుసటి రోజే ఫ్లైట్ ఎక్కి సమంత కూతురు కోసం భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పేరు రాజీ. ఈ కథని రచించిన వారు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.